మీడియా వారికి జేపీ భారత పార్టీ తరపు నుండి ప్రత్యేకమైన ఆహ్వానం పలుకుతూ, రాష్ట్రంలో జై భీమ్ భారత పార్టీ వ్యవస్థాపకులు అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ గారికి మాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు విజయనగరం జిల్లా, మన్యం జిల్లా అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థి గారు అందరం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో మేము అనేకమైన పార్టీలకు కార్యకర్తలుగా పనిచేసిన తర్వాత మాకు జరిగిన అన్యాయం మాకు ఒక గొడుగులాగా, మాకు ఒక శక్తివంతమైన పార్టీలాగా రాష్ట్రంలో జడా శ్రావణ్ కుమార్ గారు ఒక వాయిస్గా, ఒక ఆణిముత్యంగా ఆయన ఈ రాష్ట్రంలో పుట్టినందుకు మా తరపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు బొబ్బిలి నియోజకవర్గంలో జై భీమ్ భారత పార్టీ నుండి అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను. నేను గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా సమ్మెంగి వెంకట చిన్నప్పలాయుడుకు అతని యొక్క గెలుపు కోసం అహర్నిశలు, రాత్రి పగళ్ళు కష్టపడి అనేక రకాలుగా ఆయన కోసం నేను రాత్రి పగలు కష్టపడ్డాను. కానీ మా గ్రామం తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట. అలాంటి సమయంలో ఈ దుర్మార్గుడి యొక్క ఆలోచనలు నాకు పూర్తిగా అవగాహన లేదు. వాళ్ళ గెలుపు కోసము నన్ను ఒక పాములాగా వాడుతాడని నా కలలో కూడా నేను ఊహించుకోలేదు. ఎందరో మహానుభావులు, మహనీయులు రాజకీయాల్లోనికి యువకులు రండి అంటే అలాంటి స్ఫూర్తినిస్తున్న సమయంలో నేను సమ్మెంగి వెంకట చిన్నప్పలాయుడు ఒక దేవుడిలాగా భావించి అనేక రకాలుగా అతనికి సేవలు చేస్తూ వస్తే నన్ను, నా కుటుంబాన్ని ఈరోజు చావుల వరకు తీసుకువెళ్ళాడు. ఇతను రాజకీయ అనుభవం దేనికి సంబంధించింది అంటే ఆయన వ్యక్తిగతానికి. అతను 2 సార్లు ప్రత్యర్థుల పైన గెలిచాడు అంటే ఈయన ఎంతో మంచోడు, మాకు బొబ్బిలి నియోజకవర్గంలో ఒక పరిపాలకుడు వస్తున్నాడని నేను ఎంతో ఊహించి నా గ్రామానికి ఒక ఉత్తమూల నుండి గడిమూడదాంకి ఒక తారు రోడ్డు వేసుకోవచ్చు. మా గ్రామంలో మా రైతులు ఇబ్బంది పడుతున్నట్టుగా పూడిగొంచు గురించి అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. నా పార్టీ వస్తుంది, చిన్నపిల్లలు గెలిపించుకుంటాం. నా యొక్క పనులు వ్యక్తిగతంగా కాకుండా రాజకీయ దాహంతోనూ మేము డబ్బు సంపాదించాలనో మేము ఈ రాజకీయంకి రాలేదు. ఉదయం చెప్తే రాత్రికి మరిచిపోతాడు, రాత్రి చెప్తే మధ్యాహ్నం మరిచిపోతాడు. ఇలాంటి శాసనసభ్యుడిని ఒకసారి పట్టం కట్టినందుకు మనం అందరం కూడా ఏ విధంగా అయితే బాధపడుతూ ఉన్నామో మరొక్కసారి 5 సంవత్సరాల తర్వాత ఈ అవకాశం వచ్చింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని చూసో ఇంకొకరిని చూసో మనం ఈ అవకాశాన్ని ఇస్తే అనేక మంది నాలాగే జైలు పాలయ్యి జీవితాలు నాశనం అయిపోతాయి. దయచేసి చిన్నప్పలాడి యొక్క మాటలు నమ్మొద్దు. చిన్నప్పలాడి చెప్పినవని అబద్ధాలు. ఎందుకనంటే ప్రత్యక్షంగా నా మండలంలో ఉన్నా కానీ నేను వైఎస్ఆర్ పార్టీలో నాయకులు ప్రతి ఒక్కరికి తెలుసు అతనికి టికెట్ ఇవ్వద్దని మీరు అధిష్టానం వద్ద మీరు మొరపెట్టుకున్నా సరే ఎందుకు మనం చేయలేకపోయాం? అప్పుడే మర్చిపోయామా మనము? ఆ రోజు మనమే తిట్టుకున్నాం, మనమే ఇవ్వద్దునన్నాం, అనేక ధర్నాలు చేసాం. ఇంతమంది చేసి మళ్ళీ ఒక్కసారిగా అన్నీ మర్చిపోయి వైఎస్ఆర్సీపీకి మీరు పార్టీకి మీరు పనిచేయాలి అనే ఉద్దేశం ఉండి ఇక్కడికి ఇంకొకసారి బొబ్బిల్లో చిన్నప్పలాడితే కానీ మనం అవకాశం ఇస్తే నేనే ఉదాహరణ. నేను నిజంగా ఈరోజు బ్రతికి ఉన్నానంటే కారణం జడా శ్రావణ్ కుమార్ గారి వల్ల. నాకు మొన్న కొంతమంది ఇబ్బందులు పెడుతూ ఉంటారు, అనేక రకాల ప్రలోభాలు పెట్టారు. నేను ఈసీ కోర్టు కంప్లైంట్ చేయడం జరిగింది. కాబట్టి నీ దుహంకారాన్ని నువ్వు ఇప్పటికైనా సరే నువ్వు పక్కన పెట్టకపోతే చట్టరీత్యా ఎంతవరకైనా మేము ముందుకు వెళ్తాం. అలానే కాకుండా మొన్నటికి మొన్న నేను మాట్లాడితే మీడియాలో నా కుటుంబ సభ్యులు ఏం చేశారు? నువ్వు నీ అధికార దాహాన్ని ఉపయోగించుకొని ఎవరిని నాశనం చేస్తున్నావు?
నేను 11 నెలలు నేను ఓపిక ఎందుకు పెట్టానంటే నీ యొక్క అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినా సరే నేను మళ్ళీ ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు వస్తుందా, నీ యొక్క నిజ స్వరూపం నేను ఎప్పుడు బయట పెడతానా అని నేను అవకాశం కోసం చూశాను. ఈ రోజు నాకు ఈ నీలి రంగు జడా శ్రవణ్ కుమార్ గారు మాకు ఈ హక్కు ఇచ్చారు. ఈరోజు నా గ్రామం వెళ్ళనివ్వకుండా నా ఓటు హక్కును కూడా రాజ్యాంగబద్ధం ఇచ్చిన స్వేచ్ఛను కూడా నువ్వు వహిస్తూ ఉన్నవే, నువ్వు మనిషివేనా? మా చావులే నీకు కారణమా? మేమందరం కూడా మా చావుల పైన నువ్వు రాజకీయం చేస్తావా? నువ్వు ఏ రోజైనా సరే యువతకి ఒక ఉద్యోగాలైనా సరే బొబ్బుల్లో తెచ్చావా? వలస ఆపగలిగావా? ఆ రోడ్లు చూస్తే ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయి. తెల్లా మండలంలో చీకలపేట గ్రామంలో నా మిత్రుడు ఒక బ్రిడ్జి కట్టాడు రైతుల కోసం, దానికి ఒక బిల్లు చేయగలిగావా? ఎంతసేపు కూడా నీ కుట్ర రాజకీయాలు, నీ దుర్మార్గమైన ఆలోచనలు ఇవే మాపై గుర్తు ఉన్నావే. ఇదేమైనా నీకు సభవా? నేను ఒక్కటే అడుగుతున్నా బొబ్బులే ప్రజలకి, నేను అందరికీ కూడా బొబ్బులే ప్రజలకు ఒకటే విన్నపిస్తూ ఉన్నా. అమ్మా అన్న, దయచేసి మీరు రాష్ట్రంలో చూడకండి. బొబ్బులి నియోజకవర్గంలో చిన్నప్పటికే కానీ మీరు అవకాశం ఇస్తే నాలాంటి యువకులు, నాలాంటి కుటుంబాలు ఎన్నో నాశనం అయిపోతాయమ్మా. ఆ నాశనం అయిపోయే కారణం ఏంటంటే గతంలో మీరు చూశారు అనేక గ్రామాలు ఈ మండలంలో కూడా పేరు రాసి కూడా ఎంతో మంది చనిపోయారు. ఆ స్థాయిలో నేను కూడా ఉన్నాను. కానీ నాకు జడా శ్రవణ్ కుమార్ గారు ఇచ్చిన ఈ నీలి రంగు, ఆయన ఇచ్చిన భరోసాతో మేము బ్రతుకున్నాం. బాగుంటే చిన్నపిల్లలు బాగుంటే మా గ్రామాలు బాగుంటాయని యువకుడిగా వస్తే తన యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళ యొక్క అహంకారపూరితమైన మాటలతో అందరినీ కూడా నాశనం చేశారు. అందులో ముఖ్యంగా నాశనం అయిపోయేది ప్రథమంగా బొబ్బిలి నియోజకవర్గంలో తెల్లా మండలంలో ఉద్దవోల గ్రామ తెలుగుదేశం లాంటి పంచుకోటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేక రకాలుగా మేము ఓట్లు తెచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో ఎంపీపీ జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క స్వార్థాల కోసం అతని యొక్క బలిపశులుగా మమ్మల్ని తయారు చేశారు. అది చేసిన తర్వాత గ్రామాల్లో చిన్నపిల్లలు ఎక్కడో కూడా రెండు గ్రూపుల మధ్య, రెండు వర్గాల మధ్య గొడవలు పెట్టడానికి తన రాజకీయ జీవితం జరుగుతుందే కానీ ఎప్పుడు కూడా సమస్యల పైన ఎప్పుడు పోరాడలేదు. నేను అనేక రకాలుగా అడిగాను, సార్ మాకు ఈ సమస్య ఏంటంటే మాకు ఈ బొబ్బిలి నియోజకవర్గం ఎమ్మెల్యే మరి ఎంజి నాయుడు గారి నుంచి ఒక సమస్య ఉందని తెలిసింది. అది నియోజకవర్గంలో మరి అతను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే అతన్ని తిరగనివ్వకుండా, అతన్ని క్యాంపెయిన్ చేయనివ్వకుండా, అతని జనాల్లోకి వెళ్ళనివ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నట్టుగా మాకు తెలిసింది. అయితే మరి ఇక్కడ లోకల్ ఎస్ఐ గారు ఎవరైతే ఉన్నారో మాకు పై నుంచి పర్మిషన్ ఉన్నప్పటికీ లోకల్ ఎస్ఐ గారు మరి చాలా ఇబ్బంది పెడుతున్నట్టు తెలిసింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక రిప్రజెంటేషన్ కూడా మేము ఈ తర్వాత ఇవ్వబోతున్నాము. ఎందుకంటే ఈ యొక్క పార్టీలని టార్గెట్ చేసి ఆ సభ్యుని ఒక దుష్ప్రచారం చేస్తూ వాళ్ళలో తిరగనివ్వకుండా వాళ్ళ స్వేచ్ఛల్ని ముఖ్యంగా హరిస్తున్న మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మేము నాయుడు గారు తీసుకెళ్ళినా కూడా పట్టించుకో ఈ సమస్యని మా అధిష్టానాన్ని దృష్టి కూడా తీసుకెళ్తాము. ఎస్ఐ గారి మీద కూడా మేము కంప్లైంట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఇప్పటికైనా మీరు ఒక్కసారి అడ్డుపడితే మరి ముందు ఇంకా తీవ్రంగా మేము దీన్ని ఉద్ధృతం చేస్తామని దీన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఒకసారి ఎక్కడ అడ్డుపడకుండా అందరిలాగే మాకు కూడా స్వేచ్ఛగా క్యాంపెయిన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని ఈ లోకల్ ఎస్ఐ గారిని మరి ముఖ్యంగా కోరుకున్నాము. జై